నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ అయితే శంషాబాద్లో జరుగుతోంది. శంషాబాద్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో అయితే ఈ సినిమా షూటింగ్ చిత్రీకరించుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక సముద్రపు సన్నివేశానికి సంబంధించిన సీన్ చిత్రీకరించే సమయంలో భారీ ప్రమాదం అయితే జరిగింది. సముద్రపు సీన్ చిత్రీకరణ కోసం భారీగా వాటర్ ఉండే ఒక వాటర్ ట్యాంక్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా ఒక్కసారిగా కూలిపోవడంతో ఆ వాటర్ ట్యాంక్లో ఉన్న వాటర్ని బయటకు రావడంతో ఒక వరదలో పారే సన్నివేశాన్ని అయితే మనం చూడొచ్చు. ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అసలు ఆ సెట్లో సిచ్యువేషన్ అయితే చాలా ఘోరంగా ఉంది. వాటర్ ఒక్కసారిగా ట్యాంక్లో నుంచి బయటకు రావడంతో అసలు వరదలు వచ్చినట్టుగా అక్కడ ఉన్న వాళ్ళంతా సిబ్బంది అంతా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఒక అసిస్టెంట్ కెమెరామెన్కి తీవ్రంగా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. కొంతమంది సిబ్బందికి స్వల్ప గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. గాయాలైన వారిని ఇప్పటికే హాస్పిటల్లో చేర్పించి చికిత్స కూడా అందిస్తున్నారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని సినిమా సెట్లో అంతా సేఫ్గా ఉన్నారనే విషయాన్ని కూడా అభిషేక్ అగర్వాల్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే అసలు నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవలే చూసుకుంటే స్వయంభూ సినిమా చేశారు. అది కూడా ఇంకా రిలీజ్ కాలేదు. బ్యాక్ టు బ్యాక్ ఆయన సినిమాలు చేస్తున్నారు. ది ఇండియన్ హౌస్ ఏదైతే కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ ఇలాంటి సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ది ఇండియన్ హౌస్ ఒక చారిత్రాత్మక సినిమాగా ఇది రాబోతోంది. ఈ నేపథ్యంలో అసలు సముద్రపు నేపథ్యంలో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు అయితే ప్లాన్ చేశారు. శంషాబాద్ సమీపంలో ఒక సెట్ కూడా వేశారు. ఈ సెట్లో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ను తీసుకొచ్చి ఈ సముద్రపు సీన్ని క్రియేట్ చేయడానికి అయితే ఒక పెద్ద వాటర్ ట్యాంక్ను తీసుకొచ్చారు. భారీగా వాటర్ ఉండడంతో ఆ ట్యాంక్లో ఒకనొక సందర్భంలో ఈ షూటింగ్ అయితే జరుగుతోంది. ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలోనే వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా కూలిపోవడంతో అందులో ఉన్న వాటర్ మొత్తం ఒక్కసారిగా బయటకు రావడంతో ఏదైతే వరదలు వస్తే ఎలాంటి సీన్ చూస్తామో, వరదలు వస్తే ఎలా ఇబ్బంది పడతారో అలా ఒక్కసారిగా సెట్లో ఉన్న సిబ్బంది అంతా ఇబ్బంది పడడం, అసలు వరదలో కొట్టుకుపోయే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. సెట్లో ఎలాంటి పరిస్థితి ఉంది, అసలు ఎలా ఇబ్బంది పడ్డారనే దాని మీద కూడా ఒక వీడియో కూడా ఇప్పటికే బయటకు వచ్చింది. ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటింది. ఒక్కసారిగా వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో అందులో ఉన్న వాటర్ అంతా ఒకసారిగా బయటకు రావడంతో వరదలాగా మారిన సిచ్యువేషన్తో అక్కడ ఉన్న సిబ్బంది అయితే ఇబ్బంది పడ్డారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అటు ప్రొడ్యూసర్లు అటు సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంపై ఇప్పటికే నిర్మాత అభిషేక్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా స్పందించడం జరిగింది. ఈ సినిమా సెట్లో జరిగిన ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం లేదని, ఎవరికి అసలు ఎలాంటి ఇబ్బంది కలగలేదని కూడా, అందరూ సురక్షితంగా ఉన్నారంటూ కూడా ఆయన ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది. మరోవైపు చూసుకోవచ్చు అసలు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిఖిల్ అక్కడ ఉన్నాడా, నిఖిల్ ఈ సీన్లో ఆయన షూటింగ్లో పాల్గొన్నాడా లేదా అనేది కూడా మరోవైపు తెలియాల్సి ఉంది. ఇక ది ఇండియన్ హౌస్ సినిమాను రామ్ వంశీకృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. రామ్ వంశీకృష్ణ దర్శకత్వంలో ది ఇండియన్ హౌస్ సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదు కాబట్టి ఇటు నిర్మాతలు కానీ అటు సిబ్బంది కానీ హీరో కానీ అంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ క్షేమంగా ఉన్నారనే విషయాన్ని కూడా నిర్మాత తెలియజేయడం జరిగింది.